సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత డీకే అరుణ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ క్యాడర్ ఫైర్ అవుతోంది. తాజాగా డీకే అరుణపై జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత ఫైర్ అయ్యారు. గద్వాల అసెంబ్లీ ఎన్నికల్లో డీకే అరుణ అల్లుడికి లోపాయికారి ఒప్పందంతో బీఆర్ఎస్ పార్టీ విజయానికి దోహదపడిందని ఆరోపించారు. 2023 ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గంలో అల్లుడికి సహకరించలేదని, నడిగడ్డ ఇలవేల్పు జమ్మలమ్మ సాక్షిగా రేపు ప్రమాణం చేయాలని, సహకరించినట్లు తాను ప్రమాణం చేస్తానని డీకే అరుణకు సరిత సవాల్ విసిరారు. జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గారు చేసిన కొన్ని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అన్న మాటలు అనేది ఖండించడానికి ఈరోజు బాజాబ్తో ఆమె ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆమె చేసిన మాటలు ఆమె స్థాయికి ఆమె వయసుకి చాలా దిగజారే విధంగా మాట్లాడడం జరిగింది. నిజం చెప్పాలంటే గద్వాల్లో ఒక బీసీ బిడ్డని, వాల్మీకి బిడ్డని మోసం చేసి క్యాండిడేట్గా నిలబెట్టి ఓడగొట్టింది తనే అన్న విషయం ఈరోజు గద్వాల్ ప్రజలకే కాదు తెలంగాణ రాష్ట్రంలో చాలా మందికి అర్థమైన విషయమే. అందులో కొత్తగా చెప్పుకోవాల్సిన లేదు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన వాల్మీకులకి ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా ఎలక్షన్లో చెప్పడం అనేది నిజమే. అలాగే నిన్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళని పిలిపించుకోవడం కాదు, మా వాల్మీకి సోదరులే రేవంత్ రెడ్డి గారి టైం తీసుకొని కలిసి వాళ్ళకున్న బాధ సాధకాలు చెప్పుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది తప్పించి వాళ్ళని ఏదో ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకోవడానికి మళ్ళీ వాళ్ళని పిలిపించుకొని వాల్మీకులని మోసం చేస్తున్నారు అని నిన్న అన్నమ్మ గారు అనడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అన్నారు రేవంత్ రెడ్డి గారు గద్వాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేది ఖచ్చితంగా గెలిచే సీటే, కానీ అక్కడ ఉన్న నాయకురాలు అన్నమ్మ దొరసాని గారు వాళ్ళ అల్లుడికి ఓట్లు వేయడం వల్ల ఓడిపోయింది అన్న విషయం 100% నిజం, వాస్తవం. ఎందుకు వాస్తవం అంటున్నా అంటే నిజంగా ఆమె టీఆర్ఎస్కి ఓట్లు వేయకపోయింటే సరే, నాకు బీసీల మీద అభిమానం వచ్చింది, బీసీ జనాభా ఎక్కువ ఉంది, బీసీలకు టికెట్ ఇస్తున్నా అని బీసీ బిడ్డను నిలబెట్టింది, సంతోషమే. అయితే ఒకవేళ నిజంగా ఆమె బీసీ బిడ్డ నిలబెట్టింటే ఆ బీసీని ఓట్లు వేయించి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆమెదా కాదు. అదే పక్కనే చూసుకుందాం, మనం నడిగడ్డలోనే చూసుకుందాం, ఎక్కడ ఎందుకు ఆలంపూర్లో కూడా ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డి గారు ఆయన నమ్ముకున్న బంటు, ఆయన ఎవరో కూడా ఇప్పటివరకు ప్రజలకు తెలియదు, కానీ ఒక వ్యక్తిని నిలబెట్టి గెలిపించుకొని ఎమ్మెల్యేగా చేసుకున్నాడు. అంటే నీవు నిలబెట్టిన వ్యక్తిని నువ్వు ఎమ్మెల్యే చేయాల్సిన బాధ్యత నీది కాదా? మరి సరే, మీరు అల్లుడికి లోలో ఒప్పందం అంటున్నారు, మరి ఎవరు ఒప్పందం చేసుకున్నారో, ఎవరు వచ్చి ఎవరి కాళ్ళు పట్టుకుంటే ఓట్లు అక్కడ వేయించిండ్రో ఈరోజు ప్రజలకు